పార్ట్ 2 కుకింగ్ ఛాలెంజ్ లో సారికందతో సెకండ్ రెసిపీ ట్రై చేస్తాను. వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఛాలెంజ్ గురించి ఐడియా ఉంటుంది. ఫస్ట్ రెసిపీ ఛానల్ లో అప్లోడ్ చేసి చెక్ చేసేయండి. ఈ వీడియోలో సెకండ్ రెసిపీతో పాటుగా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. మన సైడ్ ఏంటంటే సారికందని పీలప్ చేసేటప్పుడు చేతులు దురద లేకుండా ఇలా ఆయిల్ కానీ సాల్ట్ వాటర్ కానీ రాసుకొని మనము పీలప్ చేస్తుంటాము. కానీ జమ్మూలో సారికందకి అలా ఏం అవసరం లేదు. నార్మల్గా అయినా సరే పీలప్ చేసుకోవచ్చు, దురదలు ఏం లేవు. అలాగే సారికంద నిల్వ ఉంచుకోవాలనుకుంటే మాత్రం నేను చెప్పిన టిప్ ఒకసారి ట్రై చేయండి. ఇలా సారికందని తెచ్చేటప్పుడు మొత్తం పీలప్ చేసేసి మధ్యలో స్పాట్స్ ఉంటాయి కదా, అవి ఫంగల్ స్పాట్స్ అనమాట. అవి అలానే ఉంచేసి సారికందని తొక్క తీయకుండా నిలువ ఉంచడం వల్ల సారికంద వేగంగా కుళ్ళిపోయి ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఆ ఫంగస్ ఈ రూటీ వెజిటేబుల్స్లో ఏంటంటే ఇంకొంచెం ఫంగస్ వేగంగా పెరిగిపోతుంది. అందువల్ల ఏంటంటే ఆ స్పాట్స్ని డిలీట్ చేసేసి నీట్గా పీలప్ చేసుకుని సారికందని ఒక క్లాత్లో కానీ నాప్కిన్లో కానీ పేపర్లో కానీ చుట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 to 15 days నీట్గానే స్టోర్ ఉంటుంది. జస్ట్ పీలప్ చేయడం వల్ల ఇక్కడ కలర్ చేంజ్ అయింది కానీ లోపల మాత్రం ఎటువంటి స్పాట్ కూడా స్ప్రెడ్ అవ్వలేదు. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇక్కడ సారికంద టేస్ట్ వేరండి. సాఫ్ట్గా అయితే కుక్ అవ్వలేదు అనమాట. మనకి అరటికాయ పచ్చి పచ్చిగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది కర్రీ అయితే. అదే మన సైడ్ సారికంద అయితే బంగాళదుంప కర్రీ టేస్ట్ వస్తుంది. ఫైనల్గా టేస్ట్ అయితే బాగుంది. సబ్స్క్రైబ్.